ఇప్పుడు ట్రయాంగిల్ ఫార్ములా చూద్దాం. ట్రయాంగిల్ కూడా పెరిమీటర్ ఉంటుంది అండ్ ఏరియా ఉంటుంది. ముందు ఏరియా కోసం చూద్దాం. స్కూల్లో టీచర్లు ట్రయాంగిల్ ఏరియా ఫార్ములా 1/2 ఇంటూ బి ఇంటూ హెచ్ అని చెప్పినప్పుడు మనం గుడ్డిగా నమ్మేశాం. కానీ దాని వెనక ఒక అదిరిపోయే లాజిక్ ఉంది. అదేంటి ఇప్పుడు చూద్దాం. మనం ఒక పేపర్ని తీసుకుందాం. అది ఖచ్చితంగా ఒక రెక్టాంగిల్ షేప్లో ఉండాలి. దాని కింద ఉన్న అంచుని బేస్ అనుకుందాం, అంటే బి. నిలువుగా ఉండే అంచుని హైట్ అనుకుందాం, అంటే హెచ్. మనం ఇందాకే మాట్లాడుకున్నాం రెక్టాంగిల్ యొక్క ఏరియా ఫార్ములా లెంత్ ఇంటూ విడ్త్ అని. అంటే ఇక్కడ ఏమవుతుంది, బి ఇంటూ హెచ్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ రెక్టాంగిల్ని ఈ కార్నర్ నుండి ఈ కార్నర్కి కట్ చేద్దాం. అలా చేస్తే ఏమవుతుంది, పైన ఒక ట్రయాంగిల్ లాగా కింద ఒక ట్రయాంగిల్ లాగా క్రియేట్ అవుతుంది. అంటే 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఆ 2 ట్రయాంగిల్స్ కలిపితేనే ఒక రెక్టాంగిల్ అవుతుంది. అంటే ఒక ట్రయాంగిల్ని రెక్టాంగిల్ సగం అనుకోవచ్చు. నార్మల్గా రెక్టాంగిల్ ఏరియా ఫార్ములా బి ఇంటూ హెచ్ కదా. మరి దీంట్లో సగం అంటే ఏమవుతుంది, బి ఇంటూ హెచ్ బై 2 అవుతుంది. ఈ బై 2ని 1/2 అని కూడా రాసుకోవచ్చు. 1/2 అంటే మీనింగ్ హాఫ్ అని, అంటే సగం. కాబట్టి ట్రయాంగిల్ ఏరియా 1/2 ఇంటూ బి ఇంటూ హెచ్ అని రాస్తాం. సో ఇదే ట్రయాంగిల్ యొక్క ఏరియా ఫార్ములా. ఒకవేళ మీరు మర్చిపోతే రెక్టాంగిల్లో సగం అని గుర్తుపెట్టుకోండి, వెంటనే గుర్తుకు వస్తుంది. సరే, మరి పెరిమీటర్ ఫార్ములా ఏంటి? పెరిమీటర్ అంటే ఏం చెప్పుకున్నాం, చుట్టూ ఉండే కొలత కదా. అంటే ఈ చుట్టూ ఉన్న 3 సైడ్స్ని ప్లస్ చేయాలి. ఒక్కొక్క సైడ్ని ఏ బి సి అనుకుంటే వాటి మొత్తాన్ని ప్లస్ చేస్తే ఏ ప్లస్ బి ప్లస్ సి అవుతుంది. అంటే ఇదే ట్రయాంగిల్ యొక్క పెరిమీటర్ ఫార్ములా.